శివాయ. శివానందలహరి రోజుకో శ్లోకంలో ఈరోజు మనం 11వ శ్లోకం నేర్చుకుందాం. శ్లోకం: వటుర్వాగీః వా యతిరపి జటీ వా తదితరో నరో వా యః కచ్చిద్ భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి భవసి భవభారం చ వహసి. వటుర్వాగీః వా యతిరపి జటీ వా తదితరో నరో వా యః కచ్చిద్ భవతు భవ కిం తేన భవతి యదీయం హృత్పద్మం యది భవదధీనం పశుపతే తదీయస్త్వం శంభో భవసి భవభారం చ వహసి. ఈ శ్లోకానికి ఆ శ్లోకము ఎంతో ప్రత్యేకత ఉందండి. మనం ఒకసారి ఈ శ్లోకంలో ప్రతి పదం యొక్క అర్థం చూసుకుందాం. నరహ, నరహ అంటే మానవులు. వటుర్వా, బ్రహ్మచారి అయినప్పటికీ, మానవుడు బ్రహ్మచారి అయినను. గేహీవా, గృహస్థైనా కూడాను. యతరపి, సన్యాసి అయినను. జటీవా, జటాధారి అయినా కూడాను. తదితర యః కశ్చిత్, మరి ఇంకేది ఏ విధమైన వాడైనా కానివ్వు, అంటే ఏ విధమైన వాడైనా. భవతు, కానిమ్ము. తేన, అందుచేత. హే భవ, ఓ ఈశ్వర. కిం భవతి, ఏమి అవుతుంది. ఓ పశుపతే, సకల భూతనాయక. యదీయం, ఎవరి సంబంధమైన. హృత్పద్మం, హృదయ కమలము. భవదధీనం యది, నీ అధీనమైనది కాబట్టి, నీ అధీనంలో ఉంటుంది కాబట్టి. తదియః, వాని సంబంధుడివిగా. త్వం, నీవు. భవసి, అవుతావు. హే శంభో, ఓ శంకరా. భవభారం చ, వాని సంసార భారమును. వహసి, నీవే భరిస్తావు. ఏం చెప్తున్నారంటే అర్థం ఈ శ్లోకంలో. ఓ శివ, బ్రహ్మచారి అయినా సరే, గృహస్థుడైనా సరే, అతను జటాధారి అయినా సరే, లేదా ఇంకా ఏ రకమైన ఆశ్రమంలో ఉన్నా సరే, మానవుడు ఎవడో ఒకడుగా ఉండుగాక, ఏ విధంగా అయినా ఉండుగాక. దానివల్ల ఏమవుతుంది. ఓ పశుపతి, ఎవడి హృదయ పద్మం నీ వశమవుతుందో నీవు అతని వాడివై. ఎవరి హృత్పద్మమైతే నీ వశంలో ఉంటుందో నీవు అతని వాడివై వాడి సంసార భారాన్ని మోస్తావు కదా శంభో అని చెప్తున్నారు. దీంట్లో మనకి ముఖ్యంగా రెండు, మనం వహించే ఆశ్రమాల గురించి, అంటే మనకి 4 రకాలైన ఆశ్రమాలు ఉన్నాయి, అవేంటో చెప్పుకుందాం. దాని గురించి హృత్పద్మం అనే పదం గురించి చాలా ప్రాముఖ్యత ఉంది ఈ శ్లోకానికి. ఫస్ట్ వివరంగా అర్థం చూసుకుందాం. ఓ శంభో, నా భారమంతా నీపైన వేస్తున్నానయ్యా, నీవే భరించు. శిశుప్రాయం, ఆ తర్వాత బాల్యం గడిచిన తర్వాత వటువుగా, తర్వాత విద్యార్థిగా మారాను. ఏదో కొంత చదువుకున్నాను. అమ్మ బలవంతం పెడితే గృహస్థుగా మారవలసిన వాడిని యతిని అయ్యాను. నేను యతిగా మారకపోయినా, గృహస్థుగా ఉన్నా కూడా నీకు ఎలాంటి పట్టింపు లేదు. జటలు పెంచుకొని తపస్విగా మారినా కూడా అది జీవుడైన నా ఇష్టమే కాని నీవది కోరనే కోరవు. నువ్వు ఇలా ఉండు, అలా ఉండు అని నువ్వు అసలు కోరనే కోరవయ్యా. ఇవేమి కాని వేరొక వృత్తిని చేపెట్టినా నీకు నాయందు ఎలాంటి విపర్యయము కలగదు. మానవుడు వేసే ఈ పై వేషాలతో నీకెలాంటి పట్టింపు లేదు స్వామి. వాటి వల్ల నాకు అదనపు భారాలు పెరగటమే కానీ, ఇలాంటి పై వేషాల వల్ల నాకు మాత్రమే అదనపు భారాలు. అలా అదనపు భారాలు పెరగటమే కానీ నీ దర్శనం ఎన్నడూ ఎవ్వరికి లభించదు. ఈ బంధాలన్నీ నావేనని, నేనే వహిస్తున్నానని తలచినంత వరకు నాకు శాంతి లేదు. అందుకే
అసలైన త్యాగ మార్గాన్ని నేను అనుసరించబోతున్నాను. మరి ఏంటి ఆ త్యాగ మార్గం? నా హృదయ పద్మాన్ని త్యాగం చేసి నీకు అధీనం చేస్తున్నాను. అసలైన త్యాగ మార్గం ఏంటి? మన హృదయ పద్మాన్ని ఆయనకి సమర్పించటం. ఓ శంభూ, ఆ పద్మానికి చెందిన వాడవై నా సంసార భారాలన్నింటినీ నీవే ఇక ముందు నిర్వహించు అని చక్కటి అర్థం చెప్తున్నారు. మనమైతే ఎంత నిష్కామంగా మన హృదయ పద్మాన్ని ఆయన పాదాలకు సమర్పిస్తే ఇక మనకి సంసార లంపటం గురించి భయం లేదంట. మన ఈ సంసారంలో ఉండే భారాలన్నీ శివుడే వహిస్తారంట. ఎంతో చక్కగా వర్ణించారు. ఓం నమః శివాయ.